అందరికీ శుభోదయం. తెలుగు వికాసం ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మనము ఆంధ్రం, తెలుగు, తెనుగు పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. పోటీ పరీక్షలు రాసేవారికి బాగా ఉపయోగపడుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయి. ఇకపోతే ఈ ఆంధ్రం, తెలుగు, తెనుగు పదాల పుట్టుపూర్వోత్తరాలను గురించి వివరించండి అనే ప్రశ్న రావచ్చు. లేకపోతే ఆంధ్రం, తెలుగు, తెనుగు రూపాల పరిణామ వికాసాన్ని వివరించండి అని కానీ, లేక ఆంధ్రం, తెలుగు, తెనుగు చరిత్రని స్థూలంగా వివరించండి అని కానీ, ఇలా పలు రకాలుగా దీనికి ప్రశ్నల్ని అడగవచ్చు. ఇక దానికి సమాధానం ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రదేశమని, తెలుగుదేశమని, తెలుగునాడు అని, తెలుగుదేశమని వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగు భాషను అనేక పేర్లతో పూర్వం పిలిచేవారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడే భాష తెలుగు కాబట్టి దాన్ని తెలుగుదేశమని, తెలుగు రాష్ట్రమని పిలవటం అనేది జరుగుతుంది. పోర్చుగీస్ వారు తెలుగువారిని జెంతియో అని, తెలుగు భాషను జంతు అని పిలిచేవారు. ఇక్కడ వచ్చేసరికి బిట్టు పోర్చుగీసు వారు తెలుగుని ఏమని పిలిచేవారు అంటే జెంతియో అని చెప్పచ్చు. భాషని జంతు అని పిలిచేవారు అని. కన్నడ, తమిళ భాషల్లోని ప్రాచీన గ్రంథాల్లోనూ శాసనాల్లోనూ వడుగ, వడగ, తెలింగ, తెలుగు అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ జెంతియో అని పోర్చుగీస్ వారు తెలుగువారిని పిలవటం అనేది జరుగుతుంది. కన్నడ, తమిళ భాషల్లోనూ ప్రాచీన గ్రంథాల్లోనూ శాసనాల్లోనూ వడుగ, వడగ, తెలింగ, తెలుగు అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఈ తెలుగుకి వచ్చేటటువంటి పేర్లు మనకి కన్నడ, తమిళ భాషల్లో ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాల్లో కానీ శాసనాల్లో కానీ ఈ వడుగ, వడగ, తెలింగ, తెలుగు అనే పేర్లు మనకి కనిపించటం అనేది జరుగుతుంది. మన జాతికి భాషకు ఆంధ్ర, ఆంధ్ర, అంధక, ఆంధక, త్రిలింగ, త్రికళింగ, తెనుగు, తెనుగు, తెలుగు, తెలుగు, వడుగర్, జంతు అనే పదాలు కనిపిస్తాయి. ఇక్కడ మన తెలుగు జాతికి భాషకు ఉన్నటువంటి పేర్లు ఇవి: ఆంధ్ర, ఆంధ్ర, అంధక, ఆంధక, త్రిలింగ, త్రికళింగ, తెనుగు, తెనుగు, తెలుగు, తెలుగు, వడుగర్, జంతు అనే పదాలు మనకి ఈ భాషలో కనిపించటం అనేది జరుగుతుంది అని. విదేశీయులు కొందరు తెలుగు వాళ్ళను తెలుగూస్ అనేవారు. ఇక్కడ తెలుగూస్ అని తెలుగు వాళ్ళను ఎవరు పిలిచారు అంటే విదేశీయులు కొంతమంది అని. లేకపోతే విదేశీయులు కొందరు తెలుగు వాళ్ళను ఏమని పిలిచేవారు? తెలుగూస్ అని. అయితే పూర్వం నుండి తెలుగు భాషకు పర్యాయ పదాలుగా ఆంధ్రం, తెలుగు, తెనుగు పదాలు వాడుకలో ఉన్నాయి. ఇక్కడ తెలుగు భాషకు పర్యాయ పదాలుగా మనకి ఈ ఆంధ్రం అని కానీ, తెలుగు అని కానీ, తెనుగు అని కానీ అనే పదాలు మనకి వాడుకలో ఉండటం అనేది జరుగుతుంది, వింటూ ఉంటాము.
ఇక్కడ ఈ 3 పదాలని నేడు సమానార్థకాలుగానే వాడుతున్నారు. ఈ మూడిటిని తెలుగు భాషకి పర్యాయ పదాలు అంటే సమానమైనటువంటి అర్థాలు వచ్చేటటువంటి పదాలుగా వీటిని వాడటం అనేది జరుగుతూ ఉంది. వీటిలో ఆంధ్ర శబ్దం సంస్కృత పదం. దీనికి సంబంధించిన అనుబంధ రూపాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ 3 పదాలలో ఆంధ్ర అనేటటువంటి శబ్దాన్ని సంస్కృత పదము అని చెప్తారు. దీనికి సంబంధించినటువంటి అనుబంధ రూపాలు, దీనికి సంబంధించినటువంటి పదాలన్నీ మాత్రమే మనకి కనిపించటం అనేది జరుగుతుంది. ఆంధ్రం, తెలుగు, తెనుగు అని. తెలుగు, తెనుగు పదాలు అచ్చ తెలుగు పదాలు. ఇందులో ఆంధ్ర అనేటటువంటిది సంస్కృత పదం అయితే తెలుగు, తెనుగు అనేటటువంటివి అచ్చ తెలుగు పదాలుగా చెప్పుకోవచ్చు. ఈ మూడిటిలో చాలా ప్రాచీనమైన పదం ఆంధ్రం. ఆంధ్ర శబ్దము సంస్కృత కావ్యాల్లో జాతివాచకంగాను దేశవాచకంగాను వాడబడింది. ఈ మూడిటిలో అతి ప్రాచీనమైనటువంటి పదం ఆంధ్రం. ఈ ఆంధ్ర అనేటటువంటి శబ్దాన్ని సంస్కృత కావ్యాల్లో మనకి జాతివాచకం కానీ దేశవాచకం కానీ వాడటం అనేది జరిగింది అని. ఇక్కడ ఈ పారాలో వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, తెలుగు మాట్లాడే వాళ్ళని ఆంధ్రులు అని పిలవటం అనేది జరిగింది అని. ఈ పోర్చుగీస్ వారు జంతియో అని తెలుగు భాషను జంతు అని పిలిచేవాళ్ళు. తెలుగు వాళ్ళని జంతియో అంటే భాషను జంతు అని ఈ పోర్చుగీస్ వారు పిలిచేవారు అని. ఇంకా మనకి కన్నడ, తమిళ భాషల్లో ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి పదాలని చెప్పుకున్నాము. వడుగా, వడగా, తెలింగ, తెలుగు అనేటటువంటివి. ఇంకా మన జాతికి, భాషకు ఉన్నటువంటి పేర్లు ఆంధ్ర, అంధ్ర, అంధక, ఆంధక, త్రిలింగ, త్రికళింగ, తెనుగు, తెనుగు, తెలుగు, తెలుగు. వడుగర్ జంతు అనే పదాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అని. ఇంకా విదేశీయులు కొందరు తెలుగు వాళ్ళని తెలుగూస్ అని పిలవటము, పూర్వంలో మనకి తెలుగు భాషకు పర్యాయ పదాలుగా ఈ ఆంధ్రం, తెలుగు, తెనుగు అనే పదాలు ఉన్నాయి అని, వీటిని సమానార్థకాలుగా వాడటం అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. పర్యాయ పదాలు అంటే సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటివి. వీటిలో ఆంధ్ర శబ్దము సంస్కృత పదానికి చెందిందైతే తెలుగు, తెనుగు అనేటటువంటివి అచ్చ తెలుగు పదాలు అని. ప్రాచీన కాలంలో ఉండేటటువంటి పదం ఆంధ్రం. ఈ ఆంధ్ర శబ్దాన్ని సంస్కృత కావ్యాల్లో వాడటం అనేది జరిగింది అని. తర్వాత ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఆంధ్రులు నివసించిన భూభాగాన్ని ఆంధ్రదేశమని వ్యవహరిస్తున్నారు. పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఆంధ్రులు నివసించిన ప్రదేశాన్ని ఆంధ్రదేశం అని పిలవడం అనేది జరిగింది. అక్టోబర్ 1వ తేదీ 1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అని. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే అక్టోబర్ 1వ తేదీ 1953వ సంవత్సరము అని. నవంబర్ 1వ తేదీ 1956వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అవతరించింది అని. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1, 1956వ సంవత్సరము అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం ఇంచుమించు 2,77,000 చదరపు కిలోమీటర్లు అని. జనసంఖ్య సుమారు 8,50,00,000. జనాభాను బట్టి తెలుగు భాష భారతీయ భాషల్లో ద్వితీయ స్థానాన్ని పొందింది. హిందీ భాష ప్రథమ స్థానాన్ని పొందింది. హిందీ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటే తెలుగు భాష జనాభా ఎక్కువ ఉండటం వలన, ఎక్కువ మంది ప్రజలు ఈ తెలుగుని మాట్లాడటం వలన ద్వితీయ భాషగా ద్వితీయ స్థానాన్ని ఆక్రమించుకోవటం జరిగింది అని.
ఆంధ్ర రాష్ట్రానికి ఈశాన్య దిశగా ఒరిస్సా, ఉత్తరాన మధ్యప్రదేశ్, పశ్చిమాన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు, దక్షిణంలో తమిళనాడు, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా అంటే సరిహద్దులుగా ఉన్నాయి అని. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఈశాన్యంలో ఏముంది అంటే ఒరిస్సా, ఉత్తరాన ఉన్నది మధ్యప్రదేశ్, పశ్చిమంలో పడమర ఉన్నది మహారాష్ట్ర, కర్ణాటక, దక్షిణంలో తమిళనాడు, తూర్పున బంగాళాఖాతము అని చెప్పచ్చు. కానీ ఇప్పటి కాలంలో నేడు ఈ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ, ఆంధ్రగా విడిపోవడం అనేది జరిగింది. తర్వాత ఆంధ్ర పదం వ్యుత్పత్తి అనే దాన్ని గురించి తెలుసుకుందాం. వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర శబ్దాన్ని ప్రధానంగా 3 వ్యుత్పత్తుల్ని చెప్పారు. అంటే వీటికి 3 పదాలని 3 అర్థాలని చెప్పడం అనేది జరిగింది ఆంధ్ర పదానికి. ఇక్కడ చూడండి, అంధ అంటే చీకటిని అని, రహ అంటే నాశనము చేసేవాడు లేకపోతే తొలగించేవాడు అని. ఇది ఆంధ్ర అనేటటువంటి దానికి ఒక అర్థము. అంధ అంటే చీకటి, రహ అంటే నాశనం చేసేవాడు. ఇంకొక అర్థం వచ్చేసరికి అంధ అంటే నీటి మీద, రహ అంటే గమనం కలవాడు. గమనం అంటే ప్రయాణం చేసేటటువంటి వాడు అని, జలయానం చేసేవాడు అని. ఇది 2వ అర్థం. 3వ అర్థం వచ్చేసరికి అంధ అంటే అన్నం అని, రహ అంటే హస్తంగా కలవాడు అని. అంటే అన్నదాత, అన్నాన్ని చేతిలో ఉన్నటువంటి వాడు, అంటే అన్నాన్ని పండించేటటువంటి వాడు అని. అన్నదాత అన్నాన్ని దానం చేసేటటువంటి వాడు అని. ఇట్లా 3 అర్థాలని మనం ఆంధ్ర అనేటటువంటి పదానికి ఈ చెప్పినటువంటి వ్యక్తి వడ్లమూడి గోపాలకృష్ణయ్య. ఈ వ్యుత్పత్తుల వల్ల తేలిన సారాంశం ఏమంటే, అంధధాతువునకు రన్ అనే ప్రత్యయం చేరటం వలన అంధ ప్లస్ రన్ ఆంధ్ర అనే శబ్దం ఏర్పడింది. ఇక్కడ అంధ అనేటటువంటి దానికి రన్ అనేటటువంటి ప్రత్యయం చేరటం వలన ఆంధ్ర అనేటటువంటి శబ్దం ఏర్పడింది అని తెలుస్తోంది. అంధ ధాత్వర్థానికి సునిశ్చితంగా పరిశీలిస్తే గుడ్డి, చీకటి అనే 2 అర్థాలు ప్రసిద్ధంగా కనిపిస్తాయి. ఈ అంధ అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం జాగ్రత్తగా కనుక పరిశీలించి చూస్తే ఇక్కడ గుడ్డి అని కానీ చీకటి అనేటటువంటి 2 అర్థాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదటి 3 అర్థాలని చెప్పారు కదా, అందులో 3 అర్థాల్లో మనకి అంధ అంటే చీకటి అని చెప్పడం జరిగింది. అంధ అంటే ఒక దాంట్లో చీకటి అని, ఒక దాంట్లో నీటి మీద అని, ఇంకొక దాంట్లో అన్నం అని అర్థాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ రెండిటిలోనూ చీకటి అనే అర్థం ఇక్కడ సరిపోతుంది. ఈ గుడ్డి, చీకటి అనేటటువంటి ఈ 2 అర్థాల్లో కంటే కూడా ఈ గుడ్డి అనేటటువంటి దానికంటే కూడా చీకటి అనే అర్థం మనకి చక్కగా సరిపోతుంది అని. అంధ అంటే చీకటి అనేటటువంటి అర్థం మనకి సరిపోతుంది. దక్షిణాపదంలో నివసిస్తున్న ఒక జాతి వారిని ఆంధ్రులని ఆర్యులు పేర్కొన్నారు. ఆంధ్రులని ఎవరు పేర్కొన్నారు అంటే ఆర్యులు అని. ఈ దక్షిణాపదంలో నివసిస్తున్నటువంటి జాతి వారిని ఆర్యులు ఏమని పేర్కొన్నారు? ఆంధ్రులు అని. ఆర్యావర్త వాసులైన ఆర్యులకు దక్షిణాపదం గూర్చి కానీ ఆ ప్రాంత వాసుల్ని గూర్చి కానీ సరైన అవగాహన లేదు. ఇక్కడ ఈ ఆర్యావర్త వాసులు ఎవరు అంటే ఆర్యులు అని. ఈ ఆర్యులకి దక్షిణాపదంలో నివసిస్తున్నటువంటి జనాలకి, ప్రజలకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా నివసిస్తున్నారు,
అనేటటువంటి వాళ్ళ విషయాలు అనేవి వీళ్ళకి ఆర్యులకి పూర్తిగా తెలియదు. అసలు భారతదేశంలో వారికి తెలిసిన భూభాగం కూడా కొంత మాత్రమే అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఈ ఆర్యులకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతము కొంతవరకే వాళ్ళకి తెలుసు, పూర్తిగా వాళ్ళకి తెలియదు అని. ఆర్యావర్త పుణ్యభూమి మధ్యం వింధ్య హిమాలయో. ఇక్కడ వింధ్య హిమాలయాల మధ్య ప్రదేశాన్ని ఆర్యావర్తమని పుణ్యభూమని వ్యవహరిస్తారని అమరకోశంలో అమరసింహుడు చెప్పాడు. ఇక్కడ ఆర్యావర్తము ఎక్కడ ఉన్నది? వింధ్య హిమాలయాల మధ్య ప్రదేశంలో ఈ ఆర్యావర్తం అనేది ఉన్నది అని, దాన్ని పుణ్యభూమి అని చెప్తారు. అలా పుణ్యభూమి అని చెప్పటం అనేది ఎవరు చెప్పారు అంటే అమరసింహుడు. ఇక్కడ చెప్పాడు, ఎందులో చెప్పాడు అంటే అమరకోశం అనేటటువంటి పుస్తకంలో చెప్పటం అనేది జరిగింది. అమరకోశ వ్యాఖ్యాత అయిన లింగాభట్టు కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాడు. అమరకోశాన్ని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి లింగాభట్టు. ఈ అమరకోశాన్ని రచించినటువంటి వ్యక్తి అమరసింహుడు. అమరకోశానికి వ్యాఖ్యాత లింగాభట్టు. ఈ వీళ్ళిద్దరూ కూడా ఈ ఆర్యావర్తం పుణ్యభూమి అని చెప్పటం అనేది జరిగింది. ఇది వింధ్య హిమాలయాల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆర్యావర్తం అని చెప్పడం అనేది జరుగుతుంది అని. ఆర్యా ధార్మికా వర్తంతే అస్మిన్ నిత్యార్య వర్తః. ఇక్కడ దక్షిణాపదాన్ని గూర్చి సరైనటువంటి అవగాహన లేనటువంటి ఆర్యులు దక్షిణ భూభాగాన్ని చీకటి దేశంగాను అక్కడి ప్రజల్ని అజ్ఞానులుగాను అమాయకులుగాను భావించారు. ఇక్కడ దక్షిణాపదంలో నివసించేటటువంటి ప్రజల మీద పూర్తి అవగాహన అనేది లేనటువంటి వాళ్ళు ఆర్యులు. ఈ ఆర్యులు ఈ దక్షిణాపదంలో నివసిస్తున్నటువంటి దాన్ని దక్షిణ భూభాగాన్ని చీకటి దేశమని పిలవటం అని జరిగింది. ఈ చీకటి దేశమని దేన్ని పిలిచారు? దక్షిణ భూభాగాన్ని. ఎవరు పిలిచారు అంటే ఆర్యులు. అక్కడ నివసించేటటువంటి ప్రజలు అజ్ఞానులు అమాయకులు అని ఈ ఆర్యులు భావించేటటువంటి వాళ్ళు. అంచేతనే ఆర్యులు దక్షిణాపదంలో నివసిస్తున్న వారిని ఆంధ్రులుగా పేర్కొన్నారు. ఇక్కడ దక్షిణాపదంలో నివసిస్తున్నటువంటి వారిని ఆంధ్రులు అని ఎవరు పేర్కొన్నారు? ఆర్యులు అనేటటువంటి వాళ్ళు. వ్యుత్పత్తి పరంగా పరిశీలిస్తే ఆంధ్ర పదాలు రెండు గౌరవప్రదమైనవి కావు. మీదు మిక్కిలి ఈ రెండు సంస్కృత పదాలు. ఈ రెండు గౌరవాన్ని సంపాదించుకున్నటువంటి పదాలు మాత్రం కాదు, కానీ ఈ రెండు సంస్కృత పదాలు. ఈ రెండు పదాలకు అర్ధగౌరవం కలవటానికి చాలా కాలం పట్టిందన్న విషయం మనకు తెలుసుకోవాలి. ఇక్కడ ఈ రెండిటికి మొదట్లో గౌరవం అనేది లేదు. ఆంధ్ర అనేటటువంటి పదాలు రెండిటికి మొదలు ఎవరు వాటిని గుర్తించలేదు, గౌరవించలేదు. కానీ తర్వాత వాటికి గౌరవం లభించడానికి చాలా కాలం పట్టింది. అది అంతకాలం పట్టడానికి కారణమేంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉచ్చారణలో కాలక్రమేణా ఆంధ్ర శబ్దమే ఆంధ్ర పదంగా మారిందనే ఎక్కువ భాషా శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఎక్కువ మంది భాషా శాస్త్రజ్ఞులు ఏమని అభిప్రాయపడ్డారు? ఉచ్చారణ మాట్లాడేటటువంటి కాలక్రమంలో, అంటే మాట్లాడుతూ ఉండగా ఆ కాలం గడిచే కొద్దీ మొదట ఆంధ్ర అని పిలిచారు, తర్వాత అదే ఆంధ్ర పదంగా మారటం అనేది
జరిగింది అని కొంతమంది భాషా శాస్త్రజ్ఞులు తమ అభిప్రాయాన్ని తెలియచేయటం అనేది జరిగింది అని. ఆంధ్ర పదం ఆయా కాలాల్లో జాతిపరంగా, దేశపరంగా, భాషాపరంగా వాడబడింది. ఈ ఆంధ్ర పదము దేనిగా వాడబడింది అంటే జాతిపరం, దేశపరం, భాషాపరం. భారతీయ వాంగ్మయంలో ఆంధ్ర పదం జాతిపరంగా, దేశపరంగా చాలా ప్రాచీనమైంది. ఈ ఆంధ్ర పదం అనేటటువంటిది భారతీయ వాంగ్మయంలో చాలా ప్రాచీనమైనటువంటి పదము అని గుర్తించారు, చెప్పడం అనేది జరిగింది వాంగ్మయంలో. ఆంధ్ర పదానికి అంధ్ర, అంధక, ఆంధక అనేటటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి అని. ఆంధ్ర పదానికి పర్యాయ పదాలు ఏంటి, ఏవున్నాయి అంటే అంధ్ర, అంధక, ఆంధక అనేటటువంటివి అని. ఇక మనం జాతివాచకము ఆంధ్ర, అంధ్ర పదాలు అని, జాతివాచకం జాతిపరము, దేశపరము, భాషాపరము అని చెప్పుకున్నాం కదా. అలాగే జాతివాచకంగా ఆంధ్ర, అంధ్ర పదాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆంధ్ర శబ్దాలు రూపాంతరాలైన సంస్కృత పదాలు. ఇవి సంస్కృతంలో ప్రాచీన కాలం నుండి జాతిపరంగా ప్రయోగించబడ్డాయి. ఇది పూర్వకాలం నుంచి సంస్కృతంలో జాతిపరంగా ఈ పదాల్ని ప్రయోగించటం అనేది జరిగింది. ఆంధ్ర పదం మొదటిసారి జాతివాచకంగా ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని వృత్తాంతంలో కనిపిస్తుంది. ఈ ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదంలో ఉంది అంటే ఋగ్వేదం. ఈ ఐతరేయ బ్రాహ్మణము యొక్క కాలం ఏంటి అంటే 800-600 మధ్యకాలం క్రీస్తు పూర్వము అని. ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని వృత్తాంతంలో ఈ ఆంధ్ర పదం అనేటటువంటిది జాతివాచకంగా మనకు కనిపిస్తుంది. ఐతరేయ బ్రాహ్మణంలో ఏ వృత్తాంతంలో ఆంధ్ర పదం జాతివాచకంగా కనిపిస్తోంది అంటే, ఏ కథలో కనిపిస్తోంది అంటే సునస్సేపుని వృత్తాంతము అని. బ్రాహ్మణాలన్నింటిలోనూ చాలా ప్రాచీనమైంది ఐతరేయ బ్రాహ్మణం. ఇందులో అనేక ఉపాఖ్యానాలు, వీటిలో సుప్రసిద్ధమైనది సునస్సేపోఖ్యానము. ఈ ఐతరేయ బ్రాహ్మణము అనేటటువంటిది చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథం. ఇందులో అనేక ఉపాఖ్యానాలు అంటే అనేక భాగాలు, అనేక కథలు అనేవి ఇందులో ఉండటం అనేది జరిగింది. వీటిలో సునస్సేపోఖ్యానము అనేటటువంటిది బాగా పేరు పొందినటువంటి సుప్రసిద్ధమైనటువంటిది అని. ఈ ఉపాఖ్యానానికి సాయణాచార్యులు భాష్యం వ్రాశారు. ఈ సునస్సేపోఖ్యానికి భాష్యం రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సాయణాచార్యులు. ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని వృత్తాంతంలో ఆంధ్రుల ప్రసక్తి వచ్చిన అంశం. ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనేటటువంటి పదాన్ని మనం ఉన్నది అని చెప్పుకున్నాం కదా. ఆ సునస్సేపుని వృత్తాంతంలో ఆంధ్రుల యొక్క ప్రసక్తి అంటే ఆంధ్రుల గురించి చెప్పటం అనేది ఎక్కడ వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశ్వామిత్రునికి 100 మంది కొడుకులు. ఒకరోజు విశ్వామిత్రుడు సునస్సేపుడనే బాలుణ్ణి తెచ్చి తన కొడుకుల్ని అతనిని తమ అన్నగా అంగీకరించమని, అతని నాయకత్వాన్ని స్వీకరించమని ఆదేశిస్తాడు. మొదట 50 మంది పుత్రులు సునస్సేపుణ్ణి జ్యేష్ఠ కుమారుడిగా అంగీకరించడానికి నిరాకరిస్తారు. అలా నిరాకరించిన ఆ 50 మంది కొడుకుల్ని అనార్యులైన అంధ్ర, పుండ్ర, పుళింద, శబర, మూతిబజ
మూతిబా జాతుల్లో కలిసి పొండని విశ్వామిత్రుడు శపించాడు. ఇక్కడ విశ్వామిత్రుడికి 100 మంది కొడుకులు ఉన్నారు అని ఒకరోజు ఈ విశ్వామిత్రుడు సునస్సేపుడు అనేటటువంటి చిన్న బాలుడిని తీసుకొని వచ్చి ఆ 100 మంది కొడుకుల్ని పిలిచి ఈ సునస్సేపుణ్ణి మీకు అన్నగా అంగీకరించండి, ఆయన ఏది చెప్తే అది మీరు చెయ్యాలి అన్నట్లుగా తమ కొడుకులకి చెప్తాడు 100 మందికి. కానీ అందులో మొదట 50 మంది కొడుకులు ఈ సునస్సేపుణ్ణి జ్యేష్ఠుడు అంటే పెద్దవాడిగా అంగీకరించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోకపోయేసరికి వెంటనే విశ్వామిత్రుడు వాళ్ళని అనార్యుల్లో కలిసిపోండి అని శపించటం అనేది జరిగింది. ఆ అనార్యులు పేర్లు చెప్పాడు. ఆంధ్ర, పుండ్ర, పుళింద, శబర, మూతిబా అనేటటువంటి జాతులు అని. ఈ అనార్యుల జాతులు ఏంటి అంటే ఆంధ్ర, పుండ్ర, పుళింద, శబర, మూతిబా. ఈ జాతుల్లో మీరందరూ కలిసిపోండి అని విశ్వామిత్రుడు వాళ్ళని శపించటం జరిగింది. ఇదే ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేప వృత్తాంతంలోని ఆంధ్రుల ప్రసక్తి ఉన్నదే విషయం. ఇక్కడ ఆంధ్ర అనేటటువంటి ప్రసక్తి, ఆ విషయము, ఆ పదము అనేటటువంటిది రావటం అనేది ఎక్కడ జరిగింది, సునస్సేపుని వృత్తాంతంలో ఎందుకు వచ్చింది అంటే ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఈ విధంగా వారు ఆర్య సంఘం నుంచి బహిష్కరించబడి అనార్యులై కలిసిపోయారు. ఇక్కడ అంతకుముందంతా వాళ్ళు ఆర్య సంఘంలో ఆర్యులుగా ఉన్నారు. ఆ తర్వాత విశ్వామిత్రుడు శపించి వాళ్ళని బహిష్కరించేసరికి, బయటికి పంపించేసరికి ఈ అనార్య జాతులలో వాళ్ళు కలిసిపోవటం అనేది జరిగింది. అనార్య జాతులు ఆంధ్ర, పుండ్ర, పుళింద, శబర, మూతిబా అని చెప్పుకున్నాం కదా, ఆ జాతుల్లో వాళ్ళు కలిసిపోవడం అనేది జరిగింది. అనార్యులైన ఈ 5 జాతుల వారు ద్రావిడ జాతి వారై ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ అనార్యులు అనేటటువంటి ఈ పైన చెప్పినటువంటి ఈ 5 జాతులు ద్రావిడ జాతి వాళ్ళు అని చెప్పుకోవచ్చు అని అభిప్రాయం వెలుబుచ్చారు. ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్న కథను ఆధారంగా మనం తీసుకుంటే నేటి మన ఆంధ్రజాతి ఆర్య అనార్య జాతుల్లో మిశ్రమంగా కనిపిస్తుంది. ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పుకున్నటువంటి సునస్సేపుని కథని ఆధారంగా గనక మనం తీసుకుంటే ఈ ఆంధ్రజాతి ఆర్య అనార్య జాతులు రెండూ కలిసినటువంటి మిశ్రమ జాతి అని చెప్పుకోవచ్చు. ఐతరేయ బ్రాహ్మణ కాలాన్ని ఆర్య అనార్య జాతులు కలిశాయని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. ఈ ఐతరేయ బ్రాహ్మణ కాలంలోనే ఈ ఆర్య అనార్య జాతులు రెండూ కలిసిపోయాయి అన్నటువంటి వృత్తాంతం కథ మనకి ఈ సునస్సేపుని వృత్తాంతం ద్వారా తెలుస్తోంది. దీనివల్ల ఆంధ్రుల ప్రాచీనత కూడా తెలుస్తోంది. దీన్ని బట్టి ఆంధ్రులు ఎంత ప్రాచీనులు, ఎంత పూర్వకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి విషయం కూడా మనకి తెలుస్తోంది అని. వ్యాసుని భారతంలో ఆంధ్రుల ప్రసక్తి. సభాపర్వంలో సహదేవుని దక్షిణ దిగ్విజయ సందర్భంలో ఇందులో సహదేవుడు పౌండ్రుల్ని, ద్రవిడుల్ని, కేరళీయుల్ని, ఆంధ్రుల్ని, తాళవనుల్ని, కళింగుల్ని, ఉష్ట్ర కర్ణికుల్ని, అటవికుల్ని, యవనుల్ని ఓడించినట్లు ఉంది. ఇక్కడ ఆంధ్రుల ప్రసక్తి మనకి వ్యాసుడి భారతంలో కనిపిస్తుంది. అది కూడా భారతంలో ఉన్నటువంటి సభాపర్వంలో సహదేవుడు దక్షిణం దిశగా యుద్ధానికి వెళ్ళటం అనేది జరిగింది. దక్షిణ దిశగా వెళుతూ అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ గెలుచుకుంటూ వెళ్ళేటటువంటి సందర్భంలో ఈ సహదేవుడు గెలుచుకున్నటువంటి ప్రాంతాల్ని ఓడించి
తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నటువంటి రాజ్యాల్లో మనకి ఆంధ్రులు కూడా ఉన్నారు అని తెలుస్తోంది. ఇక్కడ పౌండ్రుల్ని, ద్రవిడుల్ని, కేరళీయుల్ని, ఆంధ్రుల్ని, తాళవనుల్ని, కళింగుల్ని, ఉష్ట్ర కర్ణికుల్ని, అటవికుల్ని, యవనుల్ని వీళ్ళందరినీ జయించాడు. అంటే వాళ్ళని ఓడించి ఆ రాజ్యాల్ని స్వాధీనం చేసుకున్నాడు సహదేవుడు అని. అందులో ఆంధ్రులు కూడా ఉన్నారు అని. తర్వాత భారతంలోని మయసభలో ధర్మరాజును కొలువ వచ్చిన రాజుల్లో అంగ, వంగ, పాండ్య, ఓడ్ర, పుండ్రక, ఆంధ్రజాతులు ఉన్నట్లు పేర్కొనబడింది. తర్వాత భారతంలో కూడా మనకి మయసభలో వచ్చేసరికి ధర్మరాజు కొలువు వచ్చిన రాజులు అంటే ధర్మరాజు మయుడి ద్వారా సభని ఒక భవనాన్ని నిర్మించుకొని ఆ భవనానికి వచ్చినటువంటి రాజుల్లో ఈ ఆంధ్రులు కూడా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఆ వచ్చినటువంటి రాజులు ఎవరు? అంగ, వంగ, పాండ్య, ఓండ్ర, పుండ్రక, ఆంధ్రులు అనేటటువంటి రాజులు వచ్చారు అని. దీని ద్వారా మనకి భారతం నుండే ఆంధ్రులు అనేటటువంటి పదం మనకి ఉన్నది అనేటటువంటిది తెలుస్తోంది. ఇవి ఉదాహరణలు అన్నమాట. తర్వాత ఇంకొకటి, అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుతో కలియుగ ధర్మాల్ని చెప్పే సందర్భంలో ఆంధ్రులు, శకులు, పుళిందులు, యవనులు, కాంబోజులు, ఔర్ణికులు, శూద్రులు, అభీరులు, పాపాత్ములని ఉంది. ఇక్కడ అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుతో ఈ కలియుగ ధర్మాల్ని గురించి తెలియచేస్తూ ఆ సందర్భంలో ఎవరు పాపాత్ములు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ అందులో ఆంధ్రుల ప్రసక్తి కూడా రావటం అనేది జరిగింది. ఆంధ్రులు, శకులు, పుళిందులు, యవనులు, కాంబోజులు, ఔర్ణికులు, శూద్రులు, అభీరులు వీళ్ళందరూ పాపాత్ములు అని ఈ మార్కండేయుడు ధర్మరాజుతో కలియుగం యొక్క ధర్మాన్ని తెలియచేస్తూ చెప్పినటువంటి సందర్భంలో ఉన్నది అని. దీని ద్వారా ఆంధ్రుల ప్రసక్తి కూడా ఇక్కడ రావటం జరిగింది మార్కండేయుడి ద్వారా. తర్వాత భారతదేశంలో నదీ, దేశ, జనపద నామాల్ని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పే సందర్భంలో దక్షిణాన ఔష్ట్రుల, పుండ్రుల, ససుల, ఆంధ్రుల, పార్వతీయుల, ద్రావిడుల, కేరళీయుల, ప్రాచ్యుల, భూషికుల, వనవాసుల, ఉన్నతకుల, మాహిషకుల, మూషకుల జనపదాలు ఉన్నాయని ఉంది. ఇక్కడ భారతదేశ నదీ జనపదాలని గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో, ఇక్కడ ఇదంతా కూడా భారతంలో చెప్పినటువంటి విషయాలు, భారతంలో వచ్చినటువంటి ఆంధ్ర అనేటటువంటి పదాన్ని తెలియచేస్తూ చెప్పబడినటువంటి ఉదాహరణలు. సంజయుడు కూడా ధృతరాష్ట్రుడితో చెప్పేటటువంటి సందర్భంలో ఈ ఆంధ్ర అనేటటువంటి పదాన్ని తెలియచేయటం అనేది జరిగింది అని. తర్వాత కర్ణపర్వంలో కూడా పాండ్యవధ సందర్భంలో పాండ్యరాజు కౌరవ సైన్యంలో పుళిందుల్ని, కసుల్ని, బాహ్లీకుల్ని, నిషాదుల్ని, ఆంధ్రకుల్ని, కుంతలుల్ని, దాక్షిణ్యాత్ముల్ని, భోజుల్ని చంపినట్లు ఉంది. తర్వాత కర్ణపర్వంలో కర్ణుడి యొక్క కథలో కర్ణుడి గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి పర్వంలో ఈ కర్ణుడు పాండ్యవధ సందర్భంలో పాండ్యరాజు కౌరవ సైన్యంలోని ఉన్నటువంటి వాళ్ళని గురించి ఎవరిని చంపాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ అందులో ఆంధ్రుల్ని కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ పాండ్యరాజు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే పుళిందులు, కసులు,
బాహ్లీకులు, నిషాదులు, ఆంధ్రులు, కుంతలు, దాక్షిణ్యాతులు, భోజులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కౌరవ సైన్యంలో. వీళ్ళందరినీ పాండ్యరాజు చంపటం అనేది జరిగింది. తర్వాత అశ్వమేధ పర్వంలో అర్జునుని దిగ్విజయ సందర్భంలో అర్జునుడు అశ్వమేధ యాగ సందర్భంలో ఆంధ్రులతో, ద్రవిడులతో, ఔద్రులతో, మాహిషికులతో, కోలగిరేయులతో యుద్ధం అయినట్లు ఉంది. ఇక్కడ అర్జునుడు అశ్వమేధ యాగ సందర్భంలో ఈ ఆంధ్రులు, ద్రవిడులు, ఔద్రులు, మూషికులు, కోలకేయులు అనేటటువంటి వాళ్ళతో యుద్ధం చేసినట్లుగా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఆంధ్ర అనేటటువంటి పదం మనకి భారతంలో ఎక్కడెక్కడ వచ్చింది, ఏ ఏ సందర్భాలలో వచ్చింది అనేటటువంటి విషయం చెప్పుకోవటం అనేది జరిగింది. ఆంధ్రుల ప్రసక్తి సభాపర్వంలో వచ్చింది. తర్వాత మయసభ లో వచ్చింది. తర్వాత అరణ్య పర్వంలో వచ్చింది. తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పినటువంటి విషయం చెప్పేటటువంటి సందర్భంలో కూడా ఇక్కడ రావటం జరిగింది. కర్ణపర్వము, అర్జునుడు అశ్వమేధ యాగం చేసేటటువంటి సందర్భంలో ఈ ఆంధ్ర అనేటటువంటి పదం రావటం అనేది జరిగింది. ఆంధ్రుల్ని గురించి చెప్పడం అనేది జరిగింది అని. తర్వాత వచ్చేసరికి సంస్కృత భాగవతంలో శుకుడు హరిస్తుతి గావిస్తూ కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పుళిందులు మొదలగు జాతుల వాళ్ళు తమ తమ పాపాల నుంచి విముక్తి పొందటానికి హరిని ఆశ్రయించారని వర్ణించినట్లు ఉంది. ఈ సంస్కృత భాగవతంలో శుకుడు హరిని స్తుతిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పుళిందులు వీళ్ళందరూ హరిని స్తుతిస్తూ పూజిస్తూ తమ పాపాలని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, హరిని ఆశ్రయించారు అన్నట్లుగా మనకి భాగవతంలో చెప్పడం జరిగింది. తర్వాత మనువు తన మనుస్మృతిలో కారవర స్త్రీకి వైదేహుని వల్ల జన్మించి వేటాడి జీవించేవాళ్ళు ఆంధ్రులు అని చెప్పాడు. ఇక్కడ మనుస్మృతిలో మనువు అనేటటువంటి ఆయన వైదేహుని వల్ల జన్మించి వేటాడి జీవించేవాళ్ళు. ఇక్కడ వేటాడటం అనేది చేసేవాళ్ళు మొదట ఆంధ్రులు అని చెప్పడం జరిగింది. తర్వాత భరతుడు తన నాట్యశాస్త్రం లో పాత్రోచిత భాషను గూర్చి చర్చిస్తూ బర్మర, కిరాత, ఆంధ్ర, ద్రమిళ జాతుల వారు సౌరసేని వంటి ప్రాకృత భాషల్ని ఉపయోగించడానికి వీలు లేదని నిషేధించారు. ఇక్కడ ఈ నాట్యశాస్త్రము అనేది ఏ కాలానికి చెందింది? 1వ శతాబ్దానికి. ఈ 1వ శతాబ్ది కాలంలోనే మనకి ఈ ఆంధ్ర శబ్దము అనేటటువంటిది మనకి కనిపించింది. ఇవన్నీ కనుక మనం చూస్తూ ఉంటే ఆంధ్ర పదం జాతివాచకంగా మనకి కనిపిస్తోంది. ఒక జాతిని గురించి తెలియచేస్తోంది ఈ ఆంధ్ర శబ్దము, ఆంధ్ర పదము అనేటటువంటిది ఈ ఉదాహరణల ద్వారా మనకి తెలుస్తోంది. వాయు బ్రహ్మాండ మత్స్య పురాణాల్లో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. వాయు పురాణాల్లో ఆంధ్ర భృత్యుల పేర్లు, వారి పరిపాలనా కాలం వివరంగా ఉంది. శాతవాహన రాజుల్నే ఆంధ్ర భృత్యులని అంటారు. శాతవాహనులు క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దిలో సామ్రాజ్య స్థాపన చేసి 400 సంవత్సర కాలం మహారాష్ట్రాంధ్ర దేశాల్ని పరిపాలించారు. ఇక్కడ వాయు బ్రహ్మాండ మత్స్య పురాణాల్లో కూడా ఆంధ్రుల ప్రసక్తి, ఆంధ్రుల గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ వాయు పురాణంలో ఆంధ్ర భృత్యుల పేర్లు చెప్పడం, ఆంధ్రుల సేవకుల పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళు శాతవాహన రాజులే అని చెప్పడం జరిగింది.
ఈ శాతవాహన రాజుల్ని ఆంధ్రభృత్యులు అని అంటారు అని చెప్పడం జరిగింది. ఈ శాతవాహనులు ఎప్పటి వాళ్ళు? 2వ శతాబ్ది కాలం వాళ్ళు. 1వ శతాబ్ది కాలం వాళ్ళు భరతుడు నాట్యశాస్త్రము అని. ఈ శాతవాహనులు 2వ శతాబ్దిలో సామ్రాజ్య స్థాపన చేసి 400 సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేయటం అనేది జరిగింది అని. హరివంశంలో కంసుని ఆస్థానంలో శ్రీకృష్ణుని మీదకు చాణూరుడనే ఆంధ్రమల్లుణ్ణి ఉసికొల్పటం కనిపిస్తుంది. ఈ హరివంశంలో కూడా ఈ ఆంధ్ర అనేటటువంటి శబ్దం రావడం అనేది జరిగింది. శ్రీకృష్ణుడి మీదకి చాణూరుడు అనేటటువంటి ఆంధ్ర మల్లుడు అంటే మల్ల యుద్ధం చేసేటటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన పేరు చాణూరుడు. ఆయన్ని కృష్ణుడి మీదకి పంపించడం అనేది జరిగింది. ఎవరు పంపించారు? కంసుడు. తర్వాత క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన ఉద్యోతనుడు తన కువలయాల అనే ప్రాకృత గ్రంథంలో ఆంధ్రులు అందమైన వారని, ఆహార విహార ప్రియులని వర్ణించాడు. ఇక్కడ 9వ శతాబ్దానికి ఉద్యోతనుడు అనేటటువంటి ఆయన తన గ్రంథంలో ఆయన రచించినటువంటి గ్రంథం ఏంటి? కువలయాలు అనేటటువంటి ఆ గ్రంథంలో ఈ ఆంధ్రులు అనేటటువంటి వాళ్ళు అందమైనటువంటి వాళ్ళు, ఆహార విహార ప్రియులు. ఆహారము తినటంలో కానీ, విహారము సరదాగా తిరగటంలో కానీ వాళ్ళకి ఇష్టము అన్నట్లుగా చెప్పడం జరిగింది. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సర ప్రాంతంలో మగధరాజైన చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు తన గ్రంథం ఇండికాలో మౌర్యుల తర్వాత ఆంధ్రులు చెప్పుకోదగ్గ 30 దుర్గాలు, 1,00,000 కాల్బలం, 2,000 అశ్వదళం, 1000 ఏనుగులు గల చతురంగ బలం కలిగి ఉన్నారని చెప్పాడు. ఇక్కడ గ్రీకు భాషలో ఈవౌ ఇకో అనేటటువంటిది. ఆ భాషలో ఈయన మెగస్తనీసు అనేటటువంటి గ్రీకు రాయబారి. ఈ గ్రీకు రాయబారి మెగస్తనీసు అనేటటువంటి ఆయన ఎక్కడికి వచ్చాడు? చంద్రగుప్తుని ఆస్థానాన్ని చూడటానికి వచ్చాడు, సందర్శించటానికి. ఈ చంద్రగుప్తుడు మగధరాజు అయినటువంటి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానాన్ని చూడటానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారైన మెగస్తనీసు ఆయన రచించినటువంటి గ్రంథంలో మౌర్యుల తర్వాత ఆంధ్రులు చెప్పుకోదగ్గ గొప్పవాళ్ళు, వాళ్ళ దగ్గర ఇంత కాల్బలం అనేది ఉంది అనేటటువంటిది ఆయన చెప్పడం జరిగింది. 30 దుర్గాలున్నాయి, 1,00,000 కాల్బలం ఉంది, 2,000 అశ్వదళం ఉంది, 1000 ఏనుగులు ఉన్నాయి, చతురంగ బలం కలిగిన గొప్పవాళ్ళు ఈ ఆంధ్రులు అని తన గ్రంథంలో చెప్పాడు. తర్వాత ఆంధ్ర క్రీస్తు పూర్వం 3వ శతాబ్దిలో అశోకుడు వేయించిన 13వ ధర్మశిలాశాసనంలో ఆంధ్రులు అశోకుని సామ్రాజ్యంలోని వారని, ఆయన ధర్మ ప్రమోదనలు అనుసరిస్తున్నారని పేర్కొనబడింది. ఈ అశోకుడు 3వ శతాబ్దంలో తన ధర్మశిలాశాసనము 13వ శిలాశాసనంలో ఆంధ్రుల గురించి చెప్పడం జరిగింది. తర్వాత అంధర ప్లీనీ అనే ప్రముఖ గ్రీకు చరిత్రకారుడు అంధర జాతి వారిని వర్ణించడమే కాక వారి గుణగణాల్ని, వైభవాన్ని కూడా ప్రశంసించాడు. వారికి 1,00,000 కాల్బలం, 2,000 అశ్వదళం, 1000 ఏనుగులు, 80 దుర్గాలు గల పురాలున్నాయని పేర్కొన్నాడు. ఇక్కడ ప్లీనీ అనేటటువంటి గ్రీకు చరిత్రకారుడు. ఈయన అంధర జాతి వాళ్ళని వర్ణించటం అంటే వాళ్ళని గురించి తెలియచేయటమే కాకుండా వాళ్ళ యొక్క గుణగణాలని, గొప్పతనాన్ని కూడా ప్రశంసిస్తూ, పొగుడుతూ వాళ్ళకి ఎంత కాల్బలం ఉన్నది, ఎంత సైన్యం ఉన్నది అనేటటువంటి దాన్ని
చెప్పటం అనేది జరిగింది. తర్వాత అంధక, ఆంధ్రక శబ్దములు జాతివాచకంగా ఎలా ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకుందాం. సంస్కృత వాంగ్మయంలో ఆంధ్రక, అంధక జాతుల ప్రశంస కనబడింది. ఈ సంస్కృత వాంగ్మయంలో కూడా మనకి ఆంధ్రక, అంధక అనేటటువంటి జాతుల వాళ్ళను గురించి ప్రశంసించటం అనేది మనకి తెలుస్తోంది. భారతంలో ఆది అరణ్య పర్వాల్లో అంధకుల ప్రస్తావన ఉంది. ద్రౌపది స్వయంవరానికి వచ్చిన వారిలో అంధకులు ఉన్నారు. ఈ భారతంలో ద్రౌపది స్వయంవరానికి వచ్చినటువంటి వాళ్ళల్లో అంధకులు ఉన్నారు అని చెప్పడం జరిగింది. తర్వాత పాండవులు వనవాసానికి వెళుతున్నప్పుడు వారిని దర్శించటానికి వచ్చిన భోజులు, వృష్ణులు, అంధకులు ఉన్నట్లు చెప్పబడింది. పాండవులు వనవాసానికి వెళ్ళేటటువంటి సందర్భంలో కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళను చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు భోజులు, వృష్ణులు, అంధకులు. ఇక్కడ కూడా అంధకుల గురించి చెప్పడం జరిగింది. భాగవతంలో యదు, వృష్టి, భోజ, కుకురులతో పాటు అంధకులు కూడా ఉన్నారని, వారు యాదవుల్లో ఒక తెగ అని, వీరు ద్వారకానగర సంరక్షకులని ఉంది. ఈ భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు నివసిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని సంరక్షిస్తున్నటువంటి వాళ్ళల్లో యాదవుల్లో ఒక తెగవాళ్ళు ఈ అంధకులు అని చెప్పడం జరిగింది. మత్స్యపురాణంలో అంధకాసురుని యొక్క సంతతి ఆంధ్రకులు అని చెప్పబడింది. అంధకాసురుడు ఆయన యొక్క సంతతి వాళ్ళే ఈ ఆంధ్రకులు అని చెప్పడం జరిగింది. తర్వాత బౌద్ధ మత గ్రంథాలైన త్రిపీఠకాల్లో కూడా అంతర్గతమైన జాతక కథల్లోనూ అంధకుల ప్రశస్తి చోటు చేసుకుంది. ఈ బౌద్ధ గ్రంథంలో కూడా ఈ అంతర్గతంగా చెప్పబడినటువంటి కథల్లో కూడా ఈ అంధకుల ప్రసక్తి, అంధకుల యొక్క ప్రస్తావన రావడం జరిగింది. జైన మత గ్రంథాల్లో కూడా అంధకుల ప్రస్తావన కనబడుతుంది. జైన మత గ్రంథాల్లో కూడా, బౌద్ధ మత గ్రంథాల్లో, ఈ భాగవతము, భారతంలో కూడా ఈ అంధకుల ప్రస్తావన రావటం జరిగింది. అంధ అనే అనార్య తెగవారు ఇప్పటికీ బీహారు ప్రాంతంలో ఉన్నారు. ఈ అంధ అనేటటువంటి ఈ తెగవాళ్ళు, జాతి వాళ్ళు ఇప్పటికీ కూడా బీహార్లో ఉన్నారు. బీహార్కి ప్రాంతంలో, బీహార్ సమీపంలో ఉన్నారు. తర్వాత ఆంధ్రక, అంధక అనేటటువంటిది పదము. అంధక అనేటటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ కాలంలో వాళ్ళు ఉండటం అనేది జరిగింది అనేటటువంటి. తర్వాత ఆంధ్రక అనేటటువంటి వాళ్ళని గురించి చెప్పుకుందాం. వ్యాస భారతంలో అరణ్య పర్వంలో రాజసూయ యాగం సమయంలో ధర్మరాజును సేవించడానికి వచ్చిన రాజుల్లో పాండ్య, ఓండ్ర, చోళ, ద్రావిడుల్లోతో పాటు ఆంధ్రకులు కూడా ఉన్నట్లు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు గుర్తు తెస్తాడు. ఈ వ్యాసుడి భారతంలో అరణ్యపరంలో రాజసూయాగం చేసేటటువంటి సమయంలో ఈ ధర్మరాజుకు కృష్ణుడు ఈ ఆంధ్రులు ఉన్నారు, ఆంధ్రులు కూడా ఉన్నట్లు చెప్పటం అనేది జరుగుతుంది. ఎవరెవరితో పాటు? పాండ్య, ఓండ్ర, చోళ, ద్రావిడులతో పాటు ఆంధ్రులు కూడా ఉన్నారు అని ఈ ధర్మరాజుకు కృష్ణుడు తెలియచేశాడు. భారతంలో కర్ణపర్వంలో కురుక్షేత్ర యుద్ధంలో కిరాతులు, పుళిందులు, ఆంధ్రకులు, మ్లేచ్ఛ జాతులు కౌరవ పక్షంలో చేరి పాండవులతో యుద్ధం చేశారు. వీరు పరాక్రమవంతులుగా పేర్కొనబడ్డారు అని. ఈ కర్ణపర్వంలో కురుక్షేత్రం జరుగుతున్నటువంటి సందర్భంలో కిరాతులు, పుళిందులు, ఆంధ్రకులు అనేటటువంటి జాతి వాళ్ళు ఈ కౌరవ పక్షంలో చేరి పాండవులతో యుద్ధం చేశారు అని చెప్పటం జరిగింది. వాళ్ళు పరాక్రమవంతులుగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. భారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి సర్వభూతోత్పత్తిని గురించి పేర్కొంటూ దక్షిణాపదంలో జన్మించిన పుళింద, శబరాది జాతుల్లో ఆంధ్రులు ఒకరని పేర్కొన్నాడు. ఈ శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి భూతోత్పత్తి,
సర్వభూతోత్పత్తి, అన్ని జీవరాశుల్ని సమానంగా చూడటము అనేటటువంటి దాన్ని గురించి తెలియచేస్తూ ఈ దక్షిణాపదంలో ఈ పుళింద శబరాది జాతులతో పాటు ఆంధ్రులు కూడా ఒకరు అని చెప్పడం జరిగింది. మొత్తం మీద వివిధ గ్రంథాల్లో వాడబడిన అంధ్ర, అంధర, అంధక, ఆంధ్రక అనే పదాలు ఏకజాతి వాచకాలు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ మొత్తం మీద పైన చెప్పినటువంటి ఈ భారతము, భాగవతము, ఈ గ్రంథాలన్నిటినీ గనక మనం చూస్తే, ఐతరేయ బ్రాహ్మణము, ఈ గ్రంథాలన్నిటిలో వచ్చినటువంటి ఈ ఆంధ్ర శబ్దాన్ని గనక పరిశీలిస్తే ఇది ఏకజాతి వాచకము, జాతివాచకాలుగా ఈ చెప్పటం అనేది జరిగింది అని. పై పరిశీలన వలన తేలిన సారాంశం ఏమంటే, ప్రాచీన వాంగ్మయ శాసనాల్లో ఆంధ్ర పదం మొదట జాతివాచకంగా కనిపిస్తుంది. గ్రంథస్థ ఆధారాల కంటే శాసనాలు బలమైనవి కాబట్టి అశోకుని శాసన కాలంలో మనకు పరమ ప్రామాణికమని గమనించవచ్చు. ఇట్లా పూర్వకాలంలో ఈ ఆంధ్ర అనేటటువంటి పదము జాతివాచకంగా మనకి కనిపిస్తుంది. పురాణాల్లో కంటే మనకి శాసనాలు ఆధారాలు మనకి బలంగా ఉన్నాయి, బలమైనటువంటివి శాసనాలు. ఈ శాసనాలు అశోకుడి శాసనకాలం నుంచి మనకి ఈ ఆంధ్ర అనేటటువంటి శబ్దం కనిపిస్తుంది అని. ఇంతవరకు మనము ఆంధ్ర అనేటటువంటి పదము జాతివాచకంగా ఎలా వచ్చింది, ఏ ఏ సందర్భాల్లో, ఏ ఏ కాలంలో వచ్చింది, ఎవరెవరి ఈ కాలంలో ఆ జాతివాచకంగా ఆ ఆంధ్ర శబ్దము పదము రావటం అనేది, ఆంధ్రుల గురించి ప్రస్తావించటం అనేది జరిగింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత దేశవాచకము, ఆంధ్ర శబ్దం దేశవాచకంగాను భాషావాచకంగాను ఎలా ఉంది అనేటటువంటిది తర్వాత వీడియోలో మనము తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఆంధ్ర, తెలుగు, తెనుగు యొక్క చరిత్రను గురించి, జాతివాచకం గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత విషయాన్ని తర్వాత తెలుసుకుందాం. ధన్యవాదములు.